ఫలములు నారికేలములు పాయసముంగడు పారబెక్కి. వీటన్నిటిని మనం నివేదిస్తే ఆ వినాయకుడు కడుపారాన్ని స్వీకరిస్తాడు. పంపకపోతే బాగున్నాడా అండి? దండింపబడినటువంటి విఘ్న ఇక వర్షంలోకి వెళ్ళకండి, ఇంకా ఇవి తుడిచేయండి. వర్షం తగ్గిన తర్వాత ముగ్గేస్తాను. వినాయక చవితి శుభాకాంక్షలు చెప్పడానికి ఇదిగోండి మనకి చిలకమ్మలు వచ్చేసింది. పొద్దున్నే రామకృష్ణ వచ్చాడు చూడండి. పాపం నిన్న పంపలేదు, నేను పొద్దున్నే వచ్చి బిజీగా ఉంటారు కదా. అయ్యో పర్లేదు ఓకే నాన్న వెళ్ళి. ప్రతిరోజు ముందు రోజే పంపించేస్తాడు. ముందు తయారు చేసిన వినాయకుడిని గడ్డిలో వేద్దామని పెట్టాను కదండి. వర్షానికి మొత్తం గడ్డి అంతా పోయింది. ప్రసాదాలు పెడతాను, మళ్ళీ ప్రసాదాలు పెడతాను. గడ్డంతా తప్పట అయిపోయింది. వద్దులే ఆపే బాబు, అది బెదురుద్ది. ఓం గణేశాయ నమః. పాటలు వినిపిస్తున్నాయి అనుకుంటున్నారా? అదిగోండి అక్కడ
వినాయక చవితి పందిరేస్తారు అనమాట మన పాత ఇంటి దగ్గర. అక్కడి నుంచి పాటలు వినిపిస్తున్నాయి. ప్రసాదాల కోసం ఒక కొబ్బరికాయ కొట్టాను అనమాట అండి. ఈరోజు వినాయక చవితికి ప్రసాదాలు రెడీ చేస్తూ ఉన్నాను అనమాట అండి. ఇదేమో పరవాన్నం కుక్కర్లో పెట్టాను. ఆరిది పులిహార, కుడుములు, దద్దోజనం. ఆరిదికి పాలు పెట్టాను, కుడుములకి ఎసరు పెట్టాను, రవ్వ చేస్తున్నాను. ఈ పప్పేమో శనగపప్పు నానబెట్టి ఉంచాను. పులిహోర దద్దోజనం కోసం రైస్ కుక్కర్ పెట్టాను. ఇదిగోండి ఇప్పుడు రవ్వ గ్రైండ్ చేసేసి కుడుములకి రెడీ చేస్తున్నా. ఇలా రవ్వలాగా పట్టుకోవాలన్నమాట కుడుముల కోసం. కుడుముల్లోకి పచ్చిశనగపప్పు, కొబ్బరి కూడా వేసాను. గుడ్ మార్నింగ్. అవును, బెల్లం తరుగుతున్నాను. వరం రాలేదు వేళ, రాదన్నమాట. ఇంకా వరం వస్తే ఈ బెల్లం తరగటం, మిక్సీలు వేయటం అవన్నీ తను చేసేది. నువ్వు చేసే హెల్ప్లు కావులే కానీ ఇవి స్నానం చేసి వచ్చి నాకు పాల వెళ్ళి కట్టు బాబు. ఓకేనా? పందిట్లో సందడి సందడి. ఉండ కట్టకుండా ఉండటానికి ఇదొక ఈజీ వే అన్నమాట. పాలవెల్లి కట్టేస్తాయి. ఇదిగోండి మా పాలవెల్లి 2 years అయింది తీసుకుని. ఈ బెల్స్ ఇవన్నీ కట్టాను అనమాట. ఇవి ఎప్పుడు ఇలానే ఉంటాయి. ఇది పూజ గదిలో కట్టేసుకుంటాం. కట్టాయి బాబు. ఆ తీగకి అటాచ్ చేసేయటమే ఇలాగా. పైన హుక్కు బాగానే పెట్టించామ్మా, కట్టడానికి భలే వీలుగా ఉంది. దానికోసమే అదే దానికోసమని కరెక్ట్గా ఈ మెట్లు దిగువకి వస్తుంది అనమాట. అంతే కదా, ఎక్కడే పెడతాం. ఇంతే ఇంకో పిల్లలు ఎన్ని పెట్టానుగా బాగుంది. చాలా ఈజీగా ఉంది. అయ్యో పందిళ్ళలో పాపం ఇబ్బందే. కుడుములన్నీ ఇందులో పెట్టి ఉడికిస్తున్నాను. 5 మోదకాలు, ఒక 5 రౌండ్ కుడుములు కూడా పెట్టేస్తాను ఇందులో. కొత్త మోడలా? అవును, ఈజీ. ఇలాగా ఇదివరకు అయితే మీరు చేసేవాళ్ళు. అవును. ప్రసాదాలు అన్నీ రెడీ అయిపోయా? అయినాయి సార్. ఏంటి పర్యవేక్షణకు వచ్చారా? పూజ కూర్చుందాం పదండి. కదా, పంచి కట్టుకురండి కొంచెం. ఓకే. కిస్మిస్లు కూడా వేసి ఒక్క నిమిషం ఉంచితే చాలు. కట్టేసుకోవాలి. ఏమంటే అరిటా కొట్టుకొస్తుంది. అలాగే అలాగే. దద్దోజనం, ఆరిది, పరమాన్నం, కుడుములు అన్నీ రెడీ అండి. పూజకి రెడీ. పులిహార, పరమాన్నం, దద్దోజనం, ఆరిది, కుడుములు అయ్యి తీద్దాం. వినాయక స్వామిని పెట్టుకుని ఇక్కడ ఇది మా ఇంట్లో వెండి సింహాసనం అనమాట అండి. ఇది మా అత్తమామలో ఉన్నప్పటి నుంచి ఉన్నది. మా పూజా మందిరంలో ఉండేదన్నమాట ఇప్పుడును. అది అలానే ఒక వినాయకుడు.
వెండి వినాయకుడు. ఇక్కడే ఒక తమలపాకు వేసుకుని ఇత్తడి వినాయకుడిని ఆ తర్వాత పసుపు వినాయకుడిని ఇక్కడే పెట్టేసుకుంటాం. ఇలా బంగారు వినాయకుడు ఉంటాడు అనమాట అండి. ఒక ఇల్లులాగా ఉండి అందులో వినాయకుడు ఉంటాడు. ఇది ఒక ల్యాకెట్టు. ఈ ల్యాకెట్టు నేను పూజ కోసం అని చెప్పి తీసుకున్నాను చాలా ఏళ్ల క్రితం. ప్రతి వినాయక చవితికి ఈ స్వర్ణ గణపతిలాగా గణపతిని పెట్టుకుంటాను అనమాట అండి. కరుణో పూజయామి. ఓం బాలచంద్రాయ నమః. లలాటం పూజయామి. సతతం మోదక ప్రియ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. నందిని గంగిరెద్దుగా అలంకరించి బ్రహ్మాది దేవతలందరి చేతను తలకొక వాద్యమును ధరింపచేసి తాను వ్రతకథా సంపూర్ణం. అక్షతలు శ్రీ మహాగణపతి. కొబ్బరికాయ కొట్టారు. అబ్బో పువ్వు వచ్చింది. ఎలా చూడండి ఎంత పువ్వు వచ్చిందో. చూడలేదా? చూడలేదు నేను. చాలా పెద్ద పువ్వు వచ్చింది. అవును, అదిగోండి మా మరిది కొట్టిన కొబ్బరికాయలో పెద్ద పువ్వు వచ్చింది. కథలు అయిపోయింది. రెండోసారి పూర్తి అయింది అన్నమాట. స్వామి తండ్రి తండ్రి వినాయక ఈ సంవత్సరం ఈ విధంగా స్వామి పూజ చేయించుకున్నాను. ఎలా ఉంది పూజ? సూపర్గా ఉంది. ఎలాగంటే ఏదో లడ్డు పట్టుకుంది, కుడుము పట్టుకుంది. అదిగోండి నిజంగా కుడుము పట్టుకెళ్తున్నట్టుగా ఉంది. ఎలక చేతిలో కుడుము పెట్టాను అనమాట. గంగిరెద్దులో వచ్చారే. ఇందాక వచ్చారుగా, మళ్ళీ ఇంకోళ్ళు వచ్చారు. వస్తున్నాను ఉండండి. ఫోన్లే పూజ అయిన తర్వాత వచ్చారుగా. ప్రసాదం ఇస్తాను, ఉండమనండి. సరే ఉండమనండి ఒక్క నిమిషం. సరే చెప్తా బాబు.
పులిహార, పరమాన్నం, ఆరిది, దద్దోజనం, కుడుములు. తినా వద్దా? అది కూడా చాలా బాగుంది. బాగుందా? సూపర్ టేస్ట్. థ్యాంక్ యూ.